నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా హృదయ సంబంధిత సమస్యలు, హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అందులో స్కూల్ పిల్లలు, ఈవెన్ 10th క్లాస్ చదువుకుంటున్నటువంటి పిల్లల్లో కూడా కనిపిస్తున్నాయి. ఒక అబ్జర్వేషన్ ప్రకారం కరోనా తర్వాత ఈ నెంబర్ పెరిగిందని వినిపిస్తుంది. యాక్చువల్గా హృదయ సంబంధిత సమస్యలు, హార్ట్ అటాక్స్ రాకుండా చేయాల్సినటువంటి పనులేంటి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఆల్టర్నేట్స్ ఏమున్నాయి, మెడిసిన్స్ ఏమున్నాయి, ప్రత్యామ్నాయ పద్ధతులు, సహజ సిద్ధంగా అవలంబించాల్సినటువంటి మెడిసిన్స్, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ డాక్టర్ అండ్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. హలో సార్, నమస్తే. నమస్తే. సో కరోనా తర్వాత విపరీతంగా పెరిగాయి అనేది, జిమ్లో చనిపోతున్నారు, క్లాస్ రూమ్లో చనిపోతున్నారు, ఎగ్జామ్స్ రాస్తూ చనిపోతున్నారు, ఏజ్ రిలేటెడ్ కాకుండా తయారైపోయింది. యాక్చువల్గా మీ అబ్జర్వేషన్ ఎందుకని ఇంతలా పెరిగింది అంటున్నారు? ఈ గుండె సమస్యలు పెరగటం అనేది వాస్తవం. దానికి కొంత కోవిడ్ కూడా ఆజ్యం పోసింది. కోవిడ్ తర్వాత సమస్యలు పెరిగినాయి. చిన్నపిల్లల్లో ఈ గుండె సమస్యలు రావడానికి కారణం మేనరికపు వివాహాలు. మన పెద్దవాళ్ళ మూర్ఖత్వం వల్ల అక్క కూతురు అంటే మనవరాలకు చేయాలంటాడు తాత. ఎందుకు? ఆస్తి బయటికి పోకూడదంట. అందుకని ఆస్తి కోసం బలి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్క కూతుర్ని, మేనత్త, మేనమామ కూతుర్ని చేసుకోకూడదు. చేసుకుంటే ఇదే గుండె సమస్యలు వస్తాయి. గుండె సమస్యలే కాదు, మెదడు కూడా సరిగ్గా ఎదగదు. పిల్లలకు సరిగ్గా చదువులు రావు, వాళ్ళకి ర్యాంకులు రావు, వాళ్ళని ఎంత రుద్దినా అంతంత మాత్రంగానే ఉంటారు. కనుక ఆస్తి కోసం అని పట్టుకుంటే పిల్లల భవిష్యత్తే నాశనం అయిపోతుంది. కనుక మేనరిక వివాహం చేసుకున్న వాళ్ళు, లేదు తల్లి తండ్రి లేకపోతే ముందు తరాల వాళ్ళ గుండె జబ్బులు వస్తే పిల్లలకి ఈసీజీ పరీక్ష, 2D ఎకో అనేది గుండె పరీక్ష, స్కానింగ్ పరీక్ష చేస్తే కొంతమందికి గుండెలో రంధ్రాలు ఉంటాయి. మేనరికం వాళ్ళకి గుండెలో రంధ్రాలు ఉంటాయి. ఆ గుండె కవాటాల ఏర్పాటులో అనేక రకమైన మార్పులు ఉంటాయి. అవి గమనించకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆడుకుంటున్నప్పుడు, ఇంకోటి చేస్తున్నప్పుడు అక్కడికక్కడే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. కనుక అనుమానం ఉంటే మీరు, లేదు మేనరిక వివాహము, లేదా పిల్లాడు సరిగ్గా ఎదుగుదల లేదు, ఆయాసపడుతున్నాడు. కొంతమంది పిల్లలు వాళ్ళ రంగు పెదాలు గోళ్ళు నీలి రంగుకి వచ్చేస్తాయి. ఆ నీలి రంగుని వైద్య పరిభాషలో సయనోసిస్ అంటారు. అది సమస్య. అయినా ఎందుకు వచ్చింది? డబ్బులు ఉన్నాయి కదా. లేదా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా, గుండె విభాగానికి వెళ్తే మీకు అనుమానం ఉంది, ఆ 2D ఎకో పరీక్ష చేయించండి. లేదు 100 మీటర్లు 200 మీటర్లు పరుగు పందాలు క్రీడాకారులు ముందే చేయించుకుంటే మంచిది కదా. కొంతమంది ఈ సైన్యానికి మిలిటరీ పీరియడ్ అని, లేదా పోలీసు రిక్రూట్మెంట్కి పరిగెత్తుతుండగా చచ్చిపోతారు. ఆ సైన్యంలో చేరడానికి పీరియడ్కి ముందు, లేదా పరిగెత్తే ముందు, పోలీసు రిక్రూట్మెంట్ ముందు చేయించుకొని 2D ఎకో పరీక్ష, ఈసీజీ పరీక్ష చేయించుకుంటే తెలిసిపోతుంది కదా. ఇది ఈనాడు ఒక సమస్య అయింది. ఇంకోటి ఏంటంటే ఈ చెడు కొలెస్ట్రాల్ రక్తంలో పెరిగిపోతూ ఉంది. ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల, నూనె పదార్థాలు అధికంగా తినటం వల్ల, ఏపుడు కూరలు, రోస్ట్లు, ఫ్రైలు అధికంగా తినటం, మాంసాహారం మితిమీరి తినటం, ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంది. చెడు కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. దీనికి ఇంకో కొలెస్ట్రాల్ ఉంది, దాన్ని హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటారు. అది గుడ్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, అది ఎక్కువ ఉండాలి. కానీ ఈ మొదనష్టపు ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటా ఉంది. ఈ రెండింటితో పాటు కొవ్వు ఉంది, దాన్ని ట్రైగ్లిజరైడ్ అంటారు. ఈ ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉంటుంది. ఈ ఎల్డిఎల్ అధికంగా ఉండి ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉండటం వల్ల గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో అక్కడికి వెళ్ళి కొవ్వు పేరుకుపోతుంది, బ్లాక్ అయిపోతాయి. అంతా బ్లాక్ అవ్వదు, ఒక లేయర్లా కోటింగ్లా పడుతుంది. ఆ రక్తం వెళ్తుంటుంది కదా, రక్తంలో ప్లేట్లెట్ కణాలని ఉంటాయి. అవి వచ్చి ఈ వెన్నపూసలాగా ఉంటుంది కదా, కొవ్వులో చేరుతాయి. చిన్న గడ్డ ఏర్పడుతుంది. ప్లేట్లెట్ కణాలు చేరగానే వీటితో పాటు సవాసం చేసే తెల్ల కణాలు ఉన్నాయి, ఎర్ర కణాలు ఉన్నాయి. ఆహా ఓహో ప్లేట్లెట్ కణాలు వీళ్ళు అక్కడ కూర్చున్నాయి అని చెప్పి ఈ ఎర్ర కణాలు వచ్చి చేరుతాయి. ఎప్పుడైతే ఎర్ర కణాలు చేరినాయో గడ్డ ఏర్పడిపోతుంది, గడ్డ కట్టేస్తుంది. అప్పటిదాకా కాస్తో కూస్తో ప్రవాహం ఉంటుంది దాంట్లో. ఈ కొవ్వు చేరినప్పుడు
కాస్త ప్రవాహం ఉంది. ఈ ప్లేట్లెట్ కణాలు ఎర్ర కణాలు చేరేసరికి మొత్తం మూసుకుపోయింది. మొత్తం మూసుకుపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఈ విధంగా హార్ట్ అటాక్లు అనేవి చాలా సర్వసాధారణం అయిపోయింది. డాక్టర్ గారు, ఈ మధ్యన హెల్త్ కాన్షియస్ ఉన్నారు, ఫుడ్ కాన్షియస్ కూడా ఉన్నారు, ఎక్సర్సైజులు చేస్తున్నారు, జిమ్లు చేస్తున్నారు, వాకింగ్లు అన్నీ ప్రాపర్గా ఉన్నాయి. అయినా కానీ ఎక్సర్సైజ్ చేస్తూ జిమ్లో ఉండి పడిపోతున్న వాళ్ళు ఉన్నారు. హార్ట్ అటాక్తో పోయారని వింటున్నాం న్యూస్. చాలామంది సెలబ్రిటీలు అలా పోయారు. ఎందుకని జరుగుతుంది అలా? ఇప్పుడు ఎక్సర్సైజు వ్యాయామం కూడా మితిమీరి చేయకూడదు, పరిమితంగా చేయాలి. కొంతవరకు పరిమితంగా చేస్తే మనల్ని కాపాడుతుంది, కానీ ఎక్కువ చేస్తే ఈ గుండె కమిలిపోతుంది. అనవసరంగా ఏది కూడా అతి చేయకూడదు. ఇప్పుడు మన చిన్న వయసులోనే ఓ మంత్రి చనిపోయాడు, వైఎస్ఆర్సీపీ మంత్రి, ఆయన చనిపోయాడు, మేకపాటి ఆయన. అట్లాగే అక్కడ బెంగళూరులో ఒక ప్రముఖ హీరో పునీత్ రాజ్ కుమార్ వ్యాయామం చేస్తున్నా కూడా చనిపోయాడు. కనుక పరిమితంగా వ్యాయామం చేయాలి. తర్వాత ఆహార నియమాలు చాలా కీలకం. ఇంకోటి ఏంటంటే ఈ గుండెపోటు కొంతమంది గ్యాస్ ట్రబుల్లా ఉంటుంది. ఇది ఎక్కువగా 12 గంటల అర్ధరాత్రి తర్వాత తెల్లవారుజామున వస్తుంది. అప్పుడు పొట్టలో నొప్పి, మంట, ఛాతీలో మంటగా ఉందని చెప్పి ఏదో ఇంట్లో జెలుసులో శుక్రాలో లేదా గ్యాస్ గొట్టాలో వేసుకుంటారు. ఎందుకులే కుటుంబ సభ్యులు లేపటం అని అలాగే బాధపడుతుంటారు. ఈ గుండెపోటు అనేది షుగర్ ఉంటే 5-10 ఏళ్ళు ఉంటే నొప్పి తీవ్రంగా ఉండదు, ఏదో కొద్దిగా అసౌకర్యంలాగా ఉంటుంది. ఈ ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం వచ్చినా, చెమటలు పట్టినా అది గుండెపోటే. కనుక గ్యాస్ ట్రబుల్ అనుకుని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు అర్ధరాత్రి మనకేం వెళ్ళటానికి లేదు, 108 అంబులెన్స్ ఉంది కదా, ఫోన్ చేస్తే వస్తుంది కదా. అది వెళ్ళి ఏదో చిన్న హాస్పిటల్ కాదు, గుండె వైద్య విభాగం ఉన్న పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. గవర్నమెంట్లో బోధన ఆసుపత్రులు ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా హాస్పిటల్ ఉన్నాయి, లేదు ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి. వెళ్ళటం మీరు చిన్న హాస్పిటల్కి వెళ్ళద్దు. మళ్ళీ ఆయన ఏదో ఈసీ మళ్ళీ కాలయాపన చేసి ఇంకో చోట పో అంటాడు. డైరెక్ట్గా ఒకవేళ 108 అంబులెన్స్ ఆయన తీసుకెళ్ళనంటే మీరే ఏదైనా వాహనం తీసుకుని తీసుకెళ్ళిపోండి. ఆ విధంగా హార్ట్ అటాక్ అనే దాన్ని వెళ్ళగానే ఈసీజీ పరీక్ష చేస్తారు. అయిన తర్వాత కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. ట్రోపోనిన్ టీ అనే టెస్ట్ చేస్తారు. అది పాజిటివ్ ఉంటే హార్ట్ అటాక్ ఉన్నాడు. ఈసీజీలో కూడా మార్పులు కనపడతాయి. ఈ విధంగా ఈ రోజున ఎక్కడ చూసినా చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వచ్చి మరణించడం జరుగుతూ ఉంది. కోవిడ్ 2వ వేవ్లో ఆక్సిజన్ తగ్గిన వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ. కొంతమంది అమాయక ప్రజలు నేను టీకా వేసుకున్నాను, టీకా వల్ల హార్ట్ అటాక్ అని అపోహపడుతున్నారు. కోవిడ్ టీకాల వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా హార్ట్ అటాక్ రాబోదు. అది కోవిడ్ జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బు వచ్చిన వాళ్ళకి రక్తం చిక్కబడిపోతుంది. ఆ చిక్కబడిపోవటం వల్ల ఈ హార్ట్ అటాక్ అనేది అధికంగా గమనించడం జరుగుతుంది. అసలైనా మనకు అనుమానం ఉంది, ఎందుకు వచ్చింది? సంవత్సరానికి ఒకసారి ఏ వయసు వారైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మాస్టర్ హెల్త్ చెకప్, ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ అని చేయించుకుంటే పోతే 4,000 పోతాయి, డబ్బు పోవాలి, కానీ మనిషి పోకూడదు. గుండెకు సంబంధించి ఈసీజీ పరీక్ష చేస్తారు, గుండెకు స్కానింగ్ చేస్తారు, 2D ఎకో అంటారు. బెల్ట్ మీద నడిపించి కొంచెం వేగం పెంచి నడిపించి చేస్తారు. దాన్ని టీఎంటీ అంటారు, ట్రెడ్మిల్ టెస్ట్. ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో పాజిటివ్ వస్తే ఏదో ఉంది, గుండెకి రక్త సరఫరా తగ్గిందనే అనుమానంతో యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేస్తారు. పూర్వకాలం పెద్ద యాగి ఏదో తొడకి గుచ్చేవారు, ఇంత చేసిన తర్వాత ఒక ఇసుక మూట పెట్టేవారు. ఇప్పుడు అవన్నీ లేవు, చక్కగా ఇక్కడ గుచ్చేస్తున్నారు. ఇది యాంజియోగ్రామ్ ఇక్కడి నుంచి చేసేస్తున్నారు, చేతి మణికట్టు నుంచి. నార్మల్ వచ్చిందంటే 3 గంటల్లో ఇంటికి వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడి నుంచి ఏదైనా లోపల బ్లాక్ కనపడింది, రక్తంలో కొవ్వు అడ్డం పడింది, దాన్ని శుభ్రం చేసేసి యాంజియోప్లాస్టీ అని చెప్పి ఒక పైపు తొడిగేస్తున్నారు, దాన్ని స్టెంట్ అంటారు. గతంలో ఒకటే స్టెంట్ వేయాలి, గుండెకి 1 కంటే ఎక్కువ వేయకూడదు, 1 కంటే ఎక్కువ అవసరం ఉంటే ఆపరేషన్ అనేవారు. ఇవాళ రోజున 5-6 స్టెంట్లు తొడిగేస్తున్నారు. ఒక్కోసారి 2, ఒక ట్రిప్కి 2 చొప్పున వేస్తున్నారు.
ఆ విధంగా 5-6 స్టెంట్లు వేసుకుని ఆపరేషన్ లేకుండా కూడా వాళ్ళ గుండె డాక్టర్లు నైపుణ్యాన్ని సాధించారు. కనుక ఇంతకుముందు ఉన్నట్టుగా ఇప్పుడు ఆపరేషన్ సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే కార్డియాలజీ విభాగంలో వస్తున్న ఆధునిక ఆవిష్కరణలు, ఈ స్టెంట్ల తయారీ, స్టెంట్లకు కూడా దాని లోపల మందు పూస్తున్నారు. స్టెంట్ లోపల మందు పూసి రోజు కాస్త కూస్తూ మందు విడుదలవుతూ ఉంటుంది. ఆ విధంగా ఈరోజు స్టెంట్లతోనే సరిపోతూ ఉంది. ఈ స్టెంట్లకి తెలంగాణలో ఆరోగ్యశ్రీ, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా తెల్ల కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి ఉచితంగానే జరుగుతూ ఉంది. ఎక్కడో నూటికో కోటికో ఒకరికి మాత్రం బైపాస్ ఆపరేషన్ చేయాలి. కనుక మీకు ఎవరైనా బైపాస్ ఆపరేషన్ అంటే ఇంకొక దగ్గరికి వెళ్ళండి. మీరు గుండె డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చేయాలా లేదా అని సెకండ్ ఒపీనియన్ అనేది తీసుకోవటం అవసరం. అసలు మనకి ఈ విలన్, క్రిమినల్ ఈ LDL కొలెస్ట్రాల్. దీని గురించి ఇంకా ప్రజల్లో అవగాహన రాలా. కోడిగుడ్డు తెల్ల సొన, పచ్చ సొన కలిపి తినాలి. అందరూ ఏమనుకుంటారంటే పచ్చ సొన తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, నాకు హాని అనుకుంటారు. కోడిగుడ్డులో పచ్చ సొన వల్ల ఎటువంటి హాని లేదు. చాలా వరకు తీసి పక్కన ఓన్లీ వైట్ మాత్రమే. అవగాహన లేక తెల్ల సొన, పచ్చ సొనతో తినండి, ఏమి ఇబ్బంది లేదు. ఈ LDL కొలెస్ట్రాల్ని మనం నియంత్రించుకోవాలంటే రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలు మానేయాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ మానేయాలి. ధూమపానము, మద్యపానం పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ సిగరెట్, బీడీ అలవాటు ఉన్న వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాన్ని బూప్రాన్ XL 150 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ అంటారు. BUPRON XL 150. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దీన్ని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ఇక మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తుల జోలికి వెళ్ళరు. సిగరెట్, బీడీయే కాదు, గుట్కా, పాన్పరాగు, నశ్యం వాటి జోలికి కూడా వెళ్ళరు. ఇప్పుడు ఈ LDL అనే దాన్ని ఎలా నియంత్రించాలి? దీనికి ఇప్పుడు వరకు మనం అలోపతి వైద్యంలో స్టాటిన్లు అంటారు. అటర్వా స్టాటిను, రోజువా స్టాటిను. అవి దాటి మీద వివాదం నడుస్తూ ఉంది, పనిచేస్తాయా లేదా అని. ఇంకా ప్రయోగ దశలో ఉన్నాయి. కొంతమంది గుండె డాక్టర్లు పనిచేస్తాయంటారు, కొంతమంది పని చేయమంటారు. పని చేసినా పని చేయకపోయినా రోగులకు మాత్రం పిక్కలు పట్టేయటం, కండరాలు పట్టేయటం, డబ్బు జేబు ఖాళీ అవ్వటం మాత్రం జరుగుతుంది. చాలా ఖరీదు. ఈ పిక్కల నొప్పి భరించలేం. కనుక ఈ LDL, చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రించడము, కొవ్వు శాతాన్ని నియంత్రించడానికి ఒక సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించే మందు అందుబాటులోకి వచ్చింది. ఇది లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. దీంట్లో వెల్లుల్లి ఉంటుంది, పసుపు ఉంటుంది, పసుపులో కర్కుమెన్ ఉంటుంది, మెంతులు ఉంటాయి, మిరియాలు ఉంటాయి, సోయా ఉంటుంది, సోయా చిక్కుళ్ళు, తర్వాత తౌడు నూనె, టమోటా. ఇవన్నీ మనకు ప్రకృతిలో లభించే వస్తువులే కదా. వాటి నుంచి తయారు చేసింది. రసాయనాలు ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వేసుకుంటే చక్కగా నియంత్రణలోకి వస్తుంది. మనము కొవ్వు శాతము, LDL, ట్రైగ్లిజరైడ్ తెలుసుకోవాలంటే లిపిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేయాలి. ఇది పూర్తిగా పరగడుపుని చేయాలి, ఏమీ తినకుండా చేయాలి. ఆ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుని LDL పెరిగింది, ట్రైగ్లిజరైడ్ పెరిగింది, వాడిన తర్వాత 3 నెలల్లో మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది. కనుక ఒక 3 నెలలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. మేము ఇప్పటికీ అటర్వా స్టాటిన్, రోజువా స్టాటిన్ వాడుతున్నామంటే దీన్ని మొదలుపెట్టి క్రమేణా వాటిని తగ్గించేయచ్చు. భవిష్యత్తులో రోజుకొక లైఫ్ స్టైల్ వాడితే సరిపోతుంది. కొద్దిమందికి 2 అవసరం ఉంటుంది. కనుక అటర్వా స్టాటిన్ బదులుగా, రోజువా స్టాటిన్ బదులుగా సమర్థవంతంగా ఈ చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించే, ట్రైగ్లిజరైడ్ నియంత్రించే ఔషధం లైఫోస్టెరాల్. అందరూ వాడచ్చు అంటారా డాక్టర్? ఏజ్ లిమిట్ అనేది అలా ఏమన్నా? అసలు ముందు జాగ్రత్తగా నా గుండెపోటు రాకుండా ఉండాలంటే వాడేయటమే. 2వ వేవ్లో కోవిడ్ వచ్చింది, ఎప్పుడైనా మనం దెబ్బ కొడుతుంది. ఎందుకు వచ్చింది? ఇది వాడేస్తే పోలా. ఓ 3 నెలలు పొద్దున ఒకటి, రాత్రి ఒకటి. మనం లిపిడ్ ప్రొఫైల్ అనేది చేయించుకుని అది నార్మల్కి వచ్చే వరకు వాడాలి. ఇది మనకు అమెజాన్లో లభిస్తుంది లైఫోస్టెరాల్. లేదు కంపెనీ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. www.leehealthdomain.com.
ఇవే కాకుండా మరొక 3 ఫోన్ నంబర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు కొరియర్ ద్వారా పంపిస్తారు. 91010748 9100010748 8977030218 9502897374. ఈ నంబర్లన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. కనుక కుటుంబ చరిత్ర ఉంటుంది. కొంతమందికి నాన్న, తాత, ముత్తాతలకు కూడా 45-50 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన చరిత్ర ఉంటుంది. కుటుంబ చరిత్ర ఎవరికైతే చిన్న వయసులో వాళ్ళ వారసులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దీనివల్ల ఎటువంటి అనర్థం లేదు. ముందు జాగ్రత్తగా వాడుకోవటం మంచిది. ట్రైగ్లిజరైడ్ పెరిగినా, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగినా దీన్ని వాడుకుని మన గుండెను కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మేనరికపు వివాహాలు చేసుకుని మనకు పుట్టే సంతానానికి అన్యాయం చేయకూడదు. వాడు కలెక్టర్ కావాల్సిన బిడ్డ ఏమీ లేకుండా కొరగాని వాడైపోతాడు. ఈ మేనరిక వివాహం వల్ల మానసిక బుద్ధిమాంద్యం ఉంటుంది. చివరికి తన పనులు తను చేసుకోలేని పరిస్థితి కూడా కొంతమంది ఉంటారు. కనుక మనము అది పాపము, మేనరికపు వివాహాలు మహాపాపమని గమనించి చదువుకున్న వాళ్ళు దీన్ని ప్రచారం చేయండి. ఇప్పటికీ కూడా ఆ ముసలివాళ్ళు నువ్వు నా మనమరాలను చేసుకోకపోతే నేను నా శవాన్నే చూస్తావని చెప్పి బెదిరిస్తుంటారు. కొడుకుని బెదిరిస్తారు. నా కూతురు నువ్వు చేసుకో మనవరాలు, లేకపోతే నేను ఉండనురా, నేను చచ్చినాక నీకు నచ్చిందని చేసుకో అని బెదిరిస్తుంటారు. ఆ బెదిరింపులకు ఎవరు బెదరద్దు. శాస్త్రీయంగా పాపము మేనరికం అనేది చేసుకోవటం అనేది వైద్య శాస్త్రంలో ఖరాఖండిగా నిరూపణ జరిగిన తర్వాత కూడా మూర్ఖత్వంతో ఆ నిరక్షరాస్యులు వేల ముద్రలు వేసే ఆ ముసలాళ్ళు చెప్పే మాటలు విని యువకులు మీ అక్క కూతుర్నో, మేనత్ కూతుర్నో, మేనమామ కూతుర్నో చేసుకోవటం మాత్రం మానేయండి. ఎస్ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. హృదయ సంబంధిత సమస్యలు రాకుండా గుండెను భద్రంగా ఉంచాలి అనుకునే వాళ్ళ కోసం లైఫోస్టిరాల్ మెడిసిన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. కావాలనుకునే వాళ్ళు www.leehealthdomain.comలో లేదా అమెజాన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే స్క్రీన్ మీద నెంబర్స్ కూడా స్క్రోల్ అవుతున్నాయి. కాల్ చేసి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.